మీ సిపిఎం పార్టీ డిమాండ్. గిరిజనుల బ్రతుకుల్లో మార్పు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. దేవరాపల్లి మండలంలో బోడిగరువు, అజయపురం, శంకరం పంచాయతీ గ్రామాల రోడ్లు, వంతెనలు లేవు. బోడిగరువులో గిరిజన యువతి మచ్చమ్మ చనిపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించి రోడ్డు, బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నిన్న చనిపోవడం అటువంటి జరిగింది. అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, బ్రిడ్జి కట్టండి, మా బ్రతుకులు బాగు చేయండి, మా పిల్లలకు చదువు చెప్పండి, వైద్యం చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. రెండవది, అక్కడ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. తాడివలస, కొత్త వలస, గొప్పూరు, మామిడిపాలెం, ఇటువంటి గ్రామాలు 7 గ్రామాలు. గత ప్రభుత్వం 9.20 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమో అట్లా బిల్లులు చేయలేదు. అందరూ పుస్తకాలు తాకట్టెట్టి అన్నీ కూడా భారీలు వాళ్ళ పనులు చేశారు. వాళ్ళకి అతి లేదు, గతి లేదు. వాళ్ళ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళేమో ఆత్మహత్యలు చేసుకోవడానికి కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నారు. ఆ బిల్లులే చెల్లించలేదు. మీరు కొత్త రోడ్లు ఏమి వేస్తారు? ఈ గిరిజనుల్ని, ఈ ప్రజలు ఏమి ఉద్ధరిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇది నమ్మశక్యంగా లేదు. ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఉంది. ప్రజలు యొక్క గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించి గిరిజనులకి రహదారి సౌకర్యం, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా నిన్న అజయపురం గ్రామంలో చచ్చిపోయినటువంటి మచ్చమ్మ ఎవరైతే ఉందో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఇది చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తాము.